కోరాల్సింది ఏంటి? దేవుణ్ణి ప్రతిరోజు కూడా అడగాల్సింది రెండే, ఆరోగ్యము ప్రశాంతత, తుది శ్వాస వరకు ఇమ్మని కోరాలి. మూడోది వచ్చేసి భగవంతుని సేవ చేసే భాగ్యం అడగాలి. స్వామివారు చెప్పారు, ఈ జన్మమిక దుర్లభమురా ఓరి సాజన్మ సాకార సద్గురుని గణరా, ఈ జన్మమిక దుర్లభమురా. వీరబ్రహ్మేంద్ర స్వామి సంకీర్తన ఇది. ఈ జన్మ చాలా దుర్లభమైంది. మనుషులకు పశువులకు తేడా లేకుండా జీవించకూడదన్నారు స్వామి. అవి తింటాయి, తిరుగుతాయి, సంయోగం చేస్తాయి, పిల్లలకి అంటాయి, అవి మనకంటే బాగా పెంచుతాయి. ఒక పందిని చూస్తారా, ధైర్యం కంటుంది. మనం ఒకరిని ఇద్దరికి ఇబ్బంది పడతాం పెంచడానికి. ఒకరిని బట్టి కారణం లేదు, వాళ్ళు పుడతానే వాళ్ళు సెల్ ఫోన్ కావాలంటారు. చూస్తే కావాలి సెల్ ఫోనే కావాలా, ప్రతి సెల్ ఫోనే అడుగుతున్నారు. ఒక్కరికి చూసుకునే కారణం లేదు, ఇద్దరు చూసి ఇంకా అసలు కావట్లే. ఇంకా పంది చూస్తేనా 12 మంది చెట్లు పుట్టాయా, ప్రతి ఒక్క పిల్లలు చాలా ముద్దుగా పెంచుతుంది. మనలో అంత బాగా పెంచలేదు. చూసారా లేదా? మరి చూడలేదు ఎప్పుడు? వారికంటే కూడా మనం మనుషులమై ఉండి కూడాను మన పిల్లల్ని కొంచెం ఇబ్బంది పడతాను. ఆ విధంగా అవి చేస్తున్నాయి, మనమే చేస్తున్నాం. కనుక వారికి తేడా ఎక్కడ అంటే జ్ఞానం నరాణం అధికో విశేషం. మనుషులకు జంతువుల కంటే జ్ఞానం అధికంగా ఉంటుంది. ఈ జ్ఞానం చేత మనిషి ఏం సాధించాలి అంటే భగవంతుని సాధించాలి. మోక్షం సాధించడానికి మొత్తం 24 లక్షల రకాల జీవరాశుల్లో కేవలం మానవ జన్మకు మాత్రమే భగవంతుని తెలుసుకునే భాగ్యము, అర్హత, అనుకూలత ఉంది. వేరే ఏ ప్రాణికి లేదు. అటువంటి మానవ జన్మ వస్తే మనం ఏం చేస్తున్నాము? మన పిల్లలు కడగడానికి, తోమడానికి. అది కాక మన పిల్లలకు పుట్టే పిల్లలకు కూడా కడగడానికి, తోమడానికి నిర్వహిస్తున్నాం స్వయం అంతా, జీవితం అంతా. మన వాళ్ళకు మన వాళ్ళకు కూడా మేమే తోమాలా, అవి కోరుకుంటున్నాం. మానవ జీవిత లక్ష్యం ఏంటి? మోక్షం సాధించడం. మరణ జన్మ ఎత్తకుండా మార్గము కనిపెట్టు, వీరగురుడు దాచకుండా వివరించను ఈ గుట్టు. స్వామి చెప్తున్నారు, సద్గురువు కాబట్టి సద్గురు సన్నిధానములు నాన్నతో వస్తున్నాయి. కాబట్టి మరణ జన్మ ఎత్తకుండా జీవనం సాగించడం అంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండేటువంటి స్థితి పొందడమే మానవ జన్మ లక్ష్యం. కాబట్టి మానవ జన్మ లక్ష్యాన్ని సాధించడం కోసం మన జీవితానికి ఏమి చేయాలో దానికి మార్గదర్శనం ఏంటో గురువుల దగ్గర కూర్చుంటే చెప్తారు. భగవద్గీత చదువుతుంటే తెలుస్తుంది. ఇటువంటి సత్సంగాల్లో కూర్చున్నప్పుడు గురుముఖత మనకు అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. ఇప్పుడు వచ్చాయి కదా, మానవ జన్మ వచ్చింది సంసారం కోసం కాదు, ఇది ఒక పనిముట్టు. ఆ సంసారం కూడా ఒక సపోర్ట్, దాని కేంద్రంగా దాన్ని సపోర్ట్ చేసుకునేసి లక్ష్యం సాధించుకో, మోక్షాన్ని సాధించు. సంసారాన్ని వదిలిపెట్టమని కాదు, సంసారం చేసుకుంటూనే మోక్ష జ్ఞానం కలిగి ఉండు. అలాంటి వాళ్ళు వీరభక్తులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస ఏ జంజాటం లేకుండా పోయేసేసి అరణ్యంలో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసే వాళ్ళకంటే కూడాను ఇంట్లో ఉండి భార్య పిల్లలతో ఉండి భర్తతో పిల్లలతో ఉండి వాళ్ళందరినీ బాగా చూసుకుంటూ కూడాను భగవంతుని మరవకుండా విడవకుండా జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించుకోవడమే జ్ఞానం. అదే నిజమైనటువంటి జీవిత లక్ష్యం. అదే మానవ జీవితానికి ఒక సార్థకత. భగవద్గీత చదువుతుంటే ఒక అధ్యాయం 2 అధ్యాయాలు మినహాయించి ప్రతి ఒక్క అధ్యాయంలో ఒక మాట చెబుతా వస్తాడు. ప్రత్యేకంగా నొక్కి వక్రానిస్తూ వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏంటో ఒక్క మాట అంటే సమచిత్తము వహించు అంటాడు. ఏమంటాడు? సమచిత్తంతో ఉండు. అదేంటి సమచిత్తం అంటే? మంచి జరగని చెడు జరగని ఒకే రకంగా స్వీకరించు. ఏం తెచ్చింది లేదు, పోయేటప్పుడు ఎక్కడికి పోయేది లేదు. అవమానం రాని పొగరని, సన్మానం చేయని అవమానం చేయని ఒకే రకంగా ఉండు. నిన్ను పొగలని ఎవరైనా తిట్టని ఒకే రకంగా తీసుకో. అదే నువ్వు చేయాల్సిన సాధన. అంతేగా నువ్వు సంసారంలో ఉండకూడదట, నీకు మోక్షం వచ్చేస్తుంది. సమచిత్తం సాధించడమే మనం చేయాల్సినటువంటి అసలైన సాధన. ఈ సాధన ఒకటి మనం సంసారంలో చేసినామా, వీళ్ళు సంసారాలు కాదు,
వాళ్ళు సాక్షాత్తు సాధువులే, ముముక్షులైతారు, మోక్షార్హులు అవుతారు, మోక్షం పొందే తీరుతారు. ఆ సమచిత్తాన్ని ఒకరిని సాధించమని ప్రతి ఒక్క అధ్యాయంలో 2వ అధ్యాయంతో మొదలుపెట్టి చెప్తారు. సమహశత్రౌచ మిత్రైచ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమత్సంగ వివర్జితః తుల్య నిందా సుధర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః శ్రమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. సమశత్రౌచ మిత్రైచ శత్రు మిత్రుల యందు, లాభ నష్టముల యందు, సుఖ దుఃఖముల యందు, నిందాపనిందల యందు, నిందాస్తుతుల యందు, ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు సమచిత్తంతో వ్యవహరించు. అలాంటి వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. సిరి సాయిబాబా వారు సాహిత్య చరిత్రలో చెప్తారు ఒక చోట, ఆకలిగా వారికి అన్నం పెట్టు, దాహం వేసే వాళ్ళకు దాహం తీర్చు, అలసి వచ్చినటువంటి వాళ్ళకు నీ ఇంటి వసానాల్లో విశ్రమించడానికి అవకాశం చేయి, వస్త్రాలు ఎవరైనా వస్తే వస్త్రాలు దానం చేయి. ఒకరు ఎవరైనా పరిస్థితి ఏర్పడిందా కుక్కలాగా కసులుకోవద్దు, శాంతంగా చెప్పు ఏదో చెప్పింది. ఈ మాటలు మీరు గురు చరిత్ర చదవండి, మీకు తెలుస్తుంది. 9వ అధ్యాయంలో వస్తుంది ఈ మాటలు చెప్తా వస్తాడు బాబా వారు. అలాగే నిన్ను ఎవరైనా పొగిడినా తిట్టినా ఒకరేగా తీసుకో. నిన్ను ఎవరైనా ఇంటిస్తున్నారనుకో ఓర్చుకుంటూనే ఉండు. నిన్ను ఎవరైనా తిరుగుతూ ఉన్నారనుకో ఎన్నిసార్లు అయినా సరే తిట్టని, నీ సమాధానం శాంతంగానే ఉంచు, నిర్మలంగా ఉంచు. అప్పుడు నీవు భగవంతుని దృష్టిలో పడతావు, నువ్వు భగవంతునికి ప్రీతిపాత్రుడు అవుతావు. ఆయన ప్రీతిపాత్రుడు అయితే నీకేం లోటు, ఆయన అన్ని చేయగలడు. ఈడ కూర్చున్న వాళ్ళని ఆడ కూర్చోబెట్టగలడు. హద్దులు దాటితే ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు కూడాను ఇంటికి దిగజార్చగలడు. ఆయన ఏమైనా చేయగలడు భగవంతుడు అనుకుంటే. కాబట్టి భగవంతుని కృప దయ దాక్షిణ్యం కావాలంటే నీవు మొదట వదిలిపెట్టవలసింది నీ అహంకారం అన్నాడు బాబా. గర్వ అహంకారాన్ని విడిచిపెట్టు, సమచిత్తంతో నడుచుకో, నీవే అన్ని సాధించగలుగుతావు. ఇకపోతే మనం ఫస్ట్ లో చెప్పాను మీకు ఏమని, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం కోరాలన్నాను, ఒకటి సంపూర్ణ ఆరోగ్యం, తుది శ్వాస వరకు సంపూర్ణ ఆరోగ్యము, రెండోది ప్రశాంతత, మూడోది భగవంతుని యొక్క సేవ, తుది శ్వాస వరకు నీ సేవ చేసే భాగ్యాన్ని, అర్హతను, అనుకూల పరిస్థితులను అనుగ్రహించి లోక కళ్యాణానికి నన్ను పన్నిముట్టుగా వాడుకో స్వామి. ఈ జీవితం ఎప్పుడైనా రాలిపోయేదే, మూన్నాళ్ళ ముచ్చట, ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసు. ఆ బలినంత కాలము ఒక నీ సేవ చేసేదానికి నన్ను పుట్టించినావు కాబట్టి నా యొక్క పుట్టుకకు సార్థకత నీ సేవ చేసే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. ఈ మూడు అడగాల్సింది. ఇకపోతే ఇంట్లో అప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది, అలాగే స్థలం కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి, ఈ విధంగా ధనముతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు ధనము రావడానికి, ఎందుకంటే ప్రతినంతకాలం మోక్షం అనుకుంటూ పోవడం కాదు కదా. సంసారంలో ఉన్న తర్వాత ఇవి కావాల్సిందే. కనీస అవసరాలు కోరుకోవచ్చు భగవంతుని. ఒక ఇల్లు ఉండడానికి, నివాసం, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఇవి కూడా లేని పరిస్థితి ఏర్పడకూడదు కదా. అవి అనుకూలం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రొద్దున్నే ఆడంబగా తేడా లేదు, పిల్ల పాప ముసలి వాళ్ళు ఇట్లా ఏ తేడా లేదు. ప్రతి ఒక్కరూ ఒక చెంబు నీళ్లు ప్రొద్దున్నే 7:30 లోపల సూర్యునికి ఒక చెంబు నీళ్ళు ధారపోయండి. ఇలా పట్టుకునేసేసి ఓం నమో సూర్యనారాయణాయ, ఓం నమో సూర్యనారాయణాయ, ఓం నమో సూర్యనారాయణాయ చాలు. ఆ మంత్రం కూడా పలికి రాదనుకోండి. ఓం ఒక సంవత్సరం పాటు మీరు చేసి చూడండి. సూర్యునికి పొద్దున్న 7 గంటల లోపల, సాయంకాలం 6 గంటలప్పుడు, అస్తమించేటప్పుడు 2 సార్లు మీరు సూర్యునికి నీళ్లు అడ్డం ఇవ్వండి చాలు. వచ్చే సంవత్సరానికి ఈ టైం కల్లా మీ అప్పులు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, దోషాలు కానీ అన్ని ఎగిరి పటాపంచలేకపోతాయి. పాటించి చూడండి, అవునా కాదు మీకు తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కొట్టుకోపోతాయి. పూర్వకాలం ప్రతి ఒక్కరూ చేసేవాళ్ళు. వేదకాలంలో ప్రతి ఒక్కరు స్త్రీ పురుష వేదం లేకుండా మేధావులు వాళ్ళు ఆ స్వామి వారు చెప్పాలి. పూర్వం ప్రతి ఒక్కరు అర్థమిస్తున్నారు కదా స్వామీజీ. అటువంటిది రాను రాను
బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు మాత్రం మిగిలిపోయింది. సూర్యుడు దాన్ని వదిలేశారు. క్రమక్రమంగా వైశ్యులు వదిలేస్తున్నారు, తర్వాత క్షత్రియులు అసలు లేకుండా అయిపోయినారు అనుకోండి. బ్రాహ్మణులు కూడా వదిలేసే స్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను కులమత భేదాలు తావు లేకుండా సూర్యునికి అర్థం ఇవ్వండి. సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. సూర్యునికి ఒక శ్రీమన్నారాయణుడు కుడి కన్ను సూర్యుడైతే ఎడమ కన్ను చంద్రుడు. కాబట్టి సూర్యారాధన అనేది సాక్షాత్తు భగవంతుని దృష్టిలో పడిపోవడానికి కారణం అవుతుంది. మీకుండే కష్టాలను తీరిపోతాయి. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. మనకు ధనం రావాలన్నా ధాన్యం రావాలన్నా సూర్య భగవానుడి ఆశీర్వాదమే. అర్థమైంది. దీనికి సంబంధించి మహాభారతంలో కథ కూడా ఉంది. పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే వారికి అందరికీ భోజనం పెట్టింది ఎవరనుకుంటున్నారు? సూర్య భగవానుడు. 12 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే అరణ్యం ఏం దొరుకుతుంది? వీళ్ళు 5 మందే పోలే, వీళ్ళతో పాటు 100 మంది పోయినారు బ్రాహ్మణులు. వాళ్ళకందరికి ఎవరు భోజనం పెడతారు? 100 మందికి భోజనం ఎవరు పెడతారు? అరణ్యంలో ఏం దొరుకుతుందని. రాజు కదా ధర్మరాజు, నన్ను ఆశ్రయించి వచ్చినారు, వీళ్ళకి నేను భోజనం పెట్టాలి, ఎలా చేయాలని చెప్పేసి దౌమ్య మహర్షి వాళ్ళ గురువు దౌమ్య మహర్షి వరకు నేర్పిస్తాడు. గురుదేవా నేను ఏం చేయాలి, ఇంతమంది నన్ను ఆశ్రయించుకుని ఉన్నారే, పొమ్మంటే వాళ్ళు పోరు, నువ్వు ఏం తింటే అదే తింటాం, ఆకు తింటే ఆకు తింటాం, నీళ్ళు తాగి నీళ్ళే తాగుతాం, అలాగే ఉంటామని చెప్తారు. ఆశ్రయించి వచ్చినారు కదా, భోజనం పెట్టాల్సిన బాధ్యత నాది, నేను క్షత్రుని కదా అని చెప్పేసి అడిగితే, సరే నువ్వు పొద్దున్నే సూర్యునికి అర్ఘ్యమిస్తూ ఆ లోపల నేను సూర్య శతనామావళి రాసిస్తానని చెప్పేసి రాత్రి కూర్చొని దౌమ్య మహర్షి సూర్య అష్టోత్తర శతనామావళి రాసిస్తాడు. పొద్దున్నే సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి అష్టోత్తర శతనామావళి చెప్పగానే సూర్య భగవానుడే ప్రత్యక్షమన్నాడు. దౌమ్య మహర్షి సామాన్యుడు కాదు. మరి సూర్య భగవాన్ని పిలిపించినాడంటే ఎంత శక్తివంతమైనటువంటి స్తోత్రం రాసినాడు ఆయన. అటువంటి సూర్య భగవానుని ఆశీర్వాదంతో ధర్మరాజు అక్షయ పాత్ర వస్తుంది. 12 సంవత్సరాలు ఏం కావాలని తీసుకుని చెప్పేసి వర్ణం చేస్తారు. అక్షయ పాత్ర అంతమంది భోజనం పెట్టింది. మనం ప్రార్థిస్తే ప్రతి ఒక్కరికి అక్షయ పాత్రలు వస్తాయి. సూర్య భగవాన్ ఆశీర్వాదం లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్యునికి అగ్నివ్వడం చేయాలి. రెండోది వచ్చేసి, ఎవరంత నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా, వినండి మా, ఇది చాలా ముఖ్యము. మీ ఇంట్లో ధనం నిలబడాలంటే ఎవరంత నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా దాంట్లో దోషం ఉంటుంది. ఆ దోషంతో కూడినటువంటి డబ్బుతో చేసినటువంటి వస్తువులతో చేసినటువంటి వంటలను మీరు తిన్నారనుకోండి, ఆ దోషం అంతా నేరుగా మీ లోపలికి వచ్చేస్తుంది. పేరుకుని పెద్ద రోగాలు దారితీస్తుంది. మా ఇంట్లో అనారోగ్యంతో ఉండే వాళ్ళు ఎవ్వరూ లేరు. సంవత్సరం కూడా మేము అంతా ఆరోగ్యంగా ఉంటున్నాం. సంవత్సరం అంతా మా కుటుంబంలో ఎవరికి అనారోగ్యం లేదు అనే వాళ్ళు ఎవరైనా చేయకండి. ప్రతి ఒక్క ఇంట్లో రోగాలు వస్తున్నాయి. బీపీలన్నా, షుగర్లన్నా, ఏవో వస్తూనే ఉన్నాయి కదా. వచ్చినాక మొత్తం వందలు వేరే. ఇంకా బెంగళూరు పోతారు. ఇక్కడ దగ్గర చిన్న డాక్టర్ పడికి రావాలి వాళ్ళు. బెంగళూరు అంతా ఇంకేంటి తుమ్కూరు పోయినారంటే ఏం చేస్తారు, వాళ్ళు రావడం మాసిన హాస్పిటల్ ఉంటారు. వాళ్ళు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పేసి 10,000 బిల్ చేస్తే ఈ నెలకి తృప్తి. 10,000 ఖర్చు పెట్టినా మేము 10 మంది చెప్పడానికి ఉంటుంది. 1000 రూపాయలు ఇచ్చినాను అనుకో, చూసినాలే 1000 రూపాయలు కదా, పెద్ద ఖర్చు రాలే. ఇలా ఫీల్ అవుతున్నారు జనాలు. వాళ్ళ కర్మబద్ధం మరి ఏమో కానీ 1 రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా చేస్తున్న వాళ్ళు బుద్ధిమంతులు. అందువల్ల ఈ దోషం అనేది పేరుకొని రోగాల కారణం అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇంత దూరం వచ్చినారు కాబట్టి కొద్ది ఓపికతో వినండి. 4 మాటలు గుర్తు పెట్టుకుని ఆచరణ చేయండి. ఈ దోషం పోవడానికి శాస్త్రం 3 మార్గాలు చెప్పింది. ఆ 3 గుర్తు పెట్టుకోండి. వంట దించుతానే నువ్వు మొహం కడిగినావా, పన్ను దించినావా, స్నానం చేసినావా, భగవంతుడు చూస్తాడా? పనులు ఏం చూస్తారన్నారు మీరు? భావం చూస్తారన్నారు స్వామి. నేను చెప్పడం అదే మాట చెప్తా, మీరు కూడా అదే చెప్తారు. భగవంతుడు చూసేది ఏంటి? దేహాలంబరం కాదు, మనసు పవిత్రంగా ఉందా లేదా, భావం బాగుందా లేదా, అదే చూస్తారు. కాబట్టి మీరు వంట దించుతానే కారణం సంగతే కానీ పంచపక్ష ప్రమాణాలు భగవంతుడు చూడడు. ఆయన ఏం ఇస్తే మనం ఇస్తాం, భగవంతుడికి పెడతాం. స్వామి ఈ పూటకి మాది కలిగింది తప్ప మనకు వేద మంత్రాలు అక్కడలే. ఆ స్వామి అంటే బాగా చదువుతున్నారు, మాకు ఆ మంత్రాలు రావు. కాబట్టి మేమేం చేస్తాము, దేవుడి కాదా ఆ ప్లేట్లో పెట్టుకునేసి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దేవుడి పెట్టి, అప్పా స్వామి ఈ దయవల్ల మాకు ఈ కుండలో ఈరోజు ఈ కారము సంగటి లేదా ముల్లంగి చట్నీ ముద్ద
మా ఇంట్లో చేస్తున్నాం స్వామి, మీరు ఇచ్చిన దయాభిక్షే ఇంత మాత్రం తినగలుగుతున్నాం, మీ దయా దాక్షిణాల వల్ల మాకు ఇప్పుడు దొరికింది. ముందు మీకు, తర్వాత మాకు స్వామి సంపూర్ణ ఆరోగ్యం యొక్క మాకు మా కుటుంబ సభ్యులందరికీ మంచి బుద్ధి ప్రసాదించప్ప, అంతే చాలు స్వామి అని బుక్కున్నారనుకోండి, అయిపోయా. భగవంతుడు ఇట్లే తీసుకునేస్తాడు. భగవంతుడు చూసేది ఏంటి? భావం మాత్రమే. పండు తిక్కన్నారా మొహమ్మద్ చూడండి, ఆయన భక్తితో పెట్టేది కావాలి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరు నాకు పత్రము కాని, పుష్పము కాని, ఫలము కాని, దళము కాని, లేదా తోయం జలము కాని భక్తితో ఏది సమర్పిస్తే అది నేను ప్రీతితో స్వీకరిస్తానన్నాడు భగవంతుడు. ఇది శాస్త్ర వాక్యం. భగవంతుడే సాక్షాత్ ముఖాముఖి చెప్పినటువంటి మాటలు ఇవి. ఏకంగా శ్రీమన్నారాయణ నోటి నుంచి వచ్చినటువంటివి, శ్రీకృష్ణ పరమాత్మ గారి నుంచి. కాబట్టి ఆ మాటలు ఎప్పటికీ వృధా పోవు. మీరు భక్తితో సమర్పించండి, ఆ దోషం వెళ్ళిపోతుంది. రెండోది, రెండు దోషం పోతుంది. మనం సంపాదించిన ధర్మంలో దోషం ఉందని చెప్పాను కదా, ఆ దోషం ఎలా ప్రక్షాళన అవుతుంది? 3 మార్గాలు చెప్పాను. ఒకటి దేవుని దగ్గర పెట్టడం, రెండోది వచ్చేసి కాసింత ఏం చేస్తున్నారో అది తీసుకొని కలుపుకోపోయేసి బయట పెట్టేయండి. కాసింత బయట పెట్టేసేయండి. కుక్క కానీ, పెళ్లి కానీ, చీమ కానీ, దోమ కానీ ఏమన్నా తినేయండి. ఆ పుణ్యం మీకు కాపాడుతుంది. ఎవరు చూడకపోయినా ప్రకృతి మాత చూస్తూ ఉంటుంది. ప్రకృతి మాతకు ప్రతి ఒక్క ప్రాణి బిడ్డయే. మనమంతా తల్లికి బిడ్డలం ప్రకృతి మాతకు. కాబట్టి మనము ఎక్కువ చీమలు, దోమలు, కుక్కలు, పిల్లులు తక్కువ అనేది మనకు ఉండవచ్చు. ప్రకృతి మాతకు అన్ని ప్రాణులు సమానమే. నువ్వు ఒక చీమ తినిపోయిందని పెట్టిందా అని ఒక్క చీమ కడుపు నిండింది అనుకోండి, అది ప్రకృతి మాత గుర్తు పెట్టుకుంటుంది. గుర్తు పెట్టుకుని రేపు పొద్దున మనకు కానీ, మన పిల్లలకు కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఆకలి ఇబ్బంది పడే, కడుపుకు అన్నం లేక ఆకలితో ఇబ్బంది పడే స్థితి వస్తే, ఆ స్థితి అప్పుడు ఆ ప్రకృతి మాత గుర్తు పెట్టుకొని వీళ్ళ తల్లిదండ్రులు ఈ బిడ్డకు జన్మించిన తల్లిదండ్రులు ఒకప్పుడు ప్రాణికి భోజనం పెట్టినారు, నేను ఈ బిడ్డకు రోజు భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రకృతి మాత ఏదో విధంగా మీ పిల్లలకు కానీ, మీ భర్తకు కానీ, మీకు కానీ భోజనానికి లోటు లేకుండా ఏర్పాటు చేస్తుంది. ప్రకృతి మాత అన్ని చూస్తూ ఉంటుంది. మూడోది వచ్చేసి ఇంట్లో ఉండేటువంటి ముసలోళ్ళకు ముందు భోజనం పెట్టాలి. ఇది నియమం. అవ్వగారు కానీ, అత్తామామలు కానీ, అమ్మానాన్నలు కానీ, అవ్వాతాతలు కానీ ఉంటే మొదట వాళ్ళకు భోజనం పెట్టండి. ఈ 3 ధర్మాలు పాలిస్తే మూడో దోషం అక్కడే వెళ్ళిపోతుంది. ఒక దోషం దేవుని దగ్గర పెట్టడం వల్ల, రెండవ దోషము ఒక ప్రాణికి పెట్టడం వల్ల, ఇంకా మిగిలినటువంటి దోషం ఏదైనా ఉంటే ముందు ఇంట్లో పెద్దలకు ముందు భోజనం పెట్టండి. ఆ కోడల పిల్ల మొదట అత్తకు ముందు భోజనం పెట్టడం అలవాటు చేస్తున్నారు అనుకోండి, అత్త వాళ్ళకి ఏం పని ఉంటుంది? ఇంకా టైం దొరికిందంటే ఆయన దగ్గర ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెడతారు. ఆ ముచ్చట్లు పెట్టినప్పుడు ఏం ముచ్చట్లు వస్తాయి చెప్పండి? మీకు బాగా తెలుసు. ఏమ్మా మీ ఇంట్లో ఏం పంట, మీ కూడా ఏం చేసింది అంటారు. మా కూడా పప్పడం చేసింది, కొద్దిగా బజ్జీలు చేసింది, పకోడీలు. అవునా, మీ ఇంట్లో ఏం చేస్తున్నారు? మా ఇంట్లో కావాలని చేసిందేమో మా ఇంట్లో మా కోడలు అయితే తల్లి ఏమన్నా చేయండి, మాకు పెట్టని వాళ్ళు దేవత లాంటి కోడలు వచ్చింది మా ఇంట్లో అని పకోడీలు చేసిన టైంలో చెప్పింది. ఏమని అర్థమప్పుడు? కోడలకు మంచి పేరు వచ్చిందో చెడు పేరు వచ్చినట్లా ఎంతమందికైనా చెప్తుంది ఆ తల్లి. ఇంక పోయి ఒక్కసారి ఆ పని చేసిందంటే ఇంకా అన్ని విషయంలో వాళ్ళకి అలవాటు ఉందనుకోండి, ఆ తల్లి ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటుంది. ఊరంతా కూడా కోడలు చెప్పాల్సి వస్తుంది. ఆమె మొత్తం ప్రచారం చేస్తుంది. మా కోడలు ఉత్తమురాలు, పుణ్యాత్మురాలు, గుణవంతురాలు, జ్ఞానవంతురాలు, బుద్ధిమంతురాలు. భోజనం పెట్టి దగ్గరే వాళ్ళకి ఏం కోరరు. మీరు ఇక్కడ అందరం అడుగుతారు ప్రయాణ కింద ఒక వస్త్రం ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తే ఎవరు ఆ పండుగ ఇస్తామంటే ఉండడానికి ఎట్లా అనుకోవడం ఎట్లా ఉంటుంది? ఇలాంటివి కనీసం చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకునేసి మనం చేయగలిగినామంటే సంసారానికి స్వర్గం అవుతుంది. వాళ్ళకి ఏ లోటు ఉండదు. ఆయనలో పెట్టి చూడండి. ఫస్ట్ దేవుని దగ్గర ఒక ప్రాణికి పెట్టడము, మూడో ఇంట్లో ముసలి ముందు భోజనం పెట్టడము. ఈ 3 చేసినారంటే మీ ఇంట్లో తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి నివాసం, 10 మంది వచ్చి ఇంట్లో కూర్చున్నా పెట్టడానికి ఏ లోటు ఉండదని బాబా వారి సాక్షిగా నేను పాదాలు నమస్కరించి చెప్తున్నాను. ఇది పాటించాలి. పాటించినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము,
అలాగే భోజనం చేసిన తర్వాత వంట దించుతానే దేవుని దగ్గర పెట్టడము, ప్రాణికి పెట్టడము, ఇంట్లో ముసలి ముందు పెట్టడము, ఈ రెండు చేయండి. మూడోది వచ్చేసి ఏ పని చేస్తున్నా మీ ఇష్ట దైవ నామాన్ని వదలకండి. ఈ కలియుగంలో పూజలు కానీ, వ్రతాలు కానీ, జపాలు అంటే వ్రతాలు కానీ, పూజలు కానీ, తపస్సులు కానీ, యజ్ఞాలు కానీ సాధ్యం కావు. అంత సమయం లేదు. కృతయుగంలో అయితే లక్షల సంవత్సరాలు జీవించే వాళ్ళు నిరంతరం ధ్యానం, జపం, ధ్యానము, తపస్సు చేసుకుని భగవంతుని ప్రసన్నం చేసుకునేవాళ్ళు. కలియుగం నుంచి కృతయుగం నుంచి త్రేతాయుగం వచ్చేటప్పటికి ఆయుష్ అనేది బ్రతకడం అనేది వేల సంవత్సరాలు పడిపోయింది. వేల సంవత్సరాలు పడిపోయినప్పుడు ఏమైపోతుందంటే ఆయుష్ తగ్గిపోయింది. అప్పుడు కేవలము యజ్ఞయాగాల ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు భగవంతుడు. గుడ్. అలాగే ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి వేల నుంచి 100 సంవత్సరాలు పడిపోయింది ఆయుష్ అనేది. 100 సంవత్సరాలు తిన్న వల్ల వ్రతాలు చేస్తే, పూజలు చేస్తే భగవంతుడు ప్రసన్నులతో వచ్చాడు. అయితే ఈ కలియుగానికి 100 సంవత్సరాలే పడిపోయింది. ఆయుష్ 120 సంవత్సరాలు అనుకోండి, కానీ మనం తీసుకునేది మాత్రం 100 సంవత్సరాలు అనుకుంటున్నాం. ఈ 100 సంవత్సరాల ఆయుష్ లో కూడాను బ్రతకడానికే సాధ్యం కాదు. ధర్మం పడిపోయింది కాబట్టి ఒక పాద మీద ఉంటుంది కాబట్టి బ్రతుకు తెరువు కోసమే కంగారు పడేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి భగవంతుని సేవ కోసం సమయం కేటాయించడానికి అవకాశం ఉండదు. కాబట్టి అన్ని పనులు చేసుకుంటూనే సంసార జీవనాన్ని సాగిస్తూనే భగవన్నామం ఒక్కటి పట్టుకున్నారనుకోండి, అది అలవాటు చేశారనుకోండి, నిరంతరం మీరు సుఖశాంతులతో వర్ధిల్లుతారు. చేసే ప్రతి పని కూడా పవిత్రం అవుతుంది, ప్రతి పని కూడా విజయవంతంగా సాగుతుందని తెలియజేస్తూ, ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, ఎంతో ఓపికతో ఈ యొక్క ప్రవచన కార్యక్రమం విన్నందుకు మీకందరికీ ఆ సద్గురు షిరిడి సాయినాథుడు ఈ మహాత్ముందులు కూడా చల్లగా దీవెనను అందించి మీ అందరికీ కూడా తుది శ్వాస వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను, భోగ భాగ్యాలను, శ్రీ సంపదలను, ధర్మ అర్థ కామ మోక్షాలను ప్రసాదించి ఆ లోక కళ్యాణం కోసం పనిముట్టుగా ఉపయోగపడేటువంటి అర్హతలన్నీ కూడా నా భగవంతుడు మీకందరికీ అనుగ్రహించి చల్లగా కాపాడాలని మనసా వాచ కర్మన ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం ఇంతకు ముక్తాయం చేస్తాము. ఇకపోతే ఆ వెనుకొండేటువంటి వాళ్ళు మాత్రమే భోజనానికి వెళ్తారు. అందరూ వెళ్ళి తోసుకోవడం కంటే కూడాను ఆ వెనుకొండేటువంటి వాళ్ళకు తీసుకొని భోజనం పెట్టుకోనండి. ఇక్కడ స్వామి వారికి పాద పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ పాద పూజా కార్యక్రమంలో దర్శించడం ఎంతో పుణ్యము. ఆ తర్వాత స్వామీజులకు మీరు కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా పాదాలకు నమస్కారం చేసుకొని వాళ్ళకి 510 రూపాయలు ఏమి ఇవ్వాలనుకుంటే దక్షిణ, గురుదక్షిణ అనేది ఇస్తే చాలా మంచిది. అది మనకు వేల లక్షల రేట్ల ఫలితం ఇస్తుంది. వాళ్ళకి పాద నమస్కారం చేసుకుని ఆశీర్వాదాలు అందుకోవాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాను. హరి ఓం తత్సత్. అందరూ పోవద్దమ్మా, అందరూ పోవద్దండి. అందరూ ఆల్రెడీ పోయి చేసుకున్నారు కదా, కొంచెం ఓపికతో ఉండండి. అక్కడంతా జనాలు మగవాళ్ళే ఎక్కువగా ఉన్నారు, ఎక్కువగా వస్తున్నారు. బఫే సిస్టమ్ కాబట్టి తొందరపడద్దండి. చూడండి, ఏదైనా ఒక కార్యక్రమం ఇంతమంది పుణ్యం చేసుకుంటాను అంటే ఒక రకంగా స్వార్థం ఉంటుంది మనిషికి, కట్టడానికి ఒక స్వార్థం ఉంది. అందులోనూ కొంచెం భాగం వస్తుందట. 3 సార్లు రామరామ అంటే ఒక రామపదం ఆయనకి వెళ్ళిపోతుంది కట్టడానికి. అట్లా ఆయన అలైతమైనటువంటి భాగ్యాన్ని, పుణ్యాన్ని సేకరించినటువంటి హోము చేసుకున్నటువంటి మహానుభావుడు అనమాట. అట్లాంటి మహానుభావుడు అంతా ఆయన దగ్గర ఉంటే ఎట్లా, మేము కొంచెం పీక్కోవాలనేసి మన మరుపల్లి భగవద్గీత బృందం వాళ్ళందరూ కలుసుకొని ఆ సారికి చిన్నగా సన్మానం చేసి కొంచెం పుణ్యం దిగేసుకుంటారు.